T20 వరల్డ్ కప్ మెగా టోర్నీ లీగ్ దశ దాదాపుగా ఎండింగ్ కు వచ్చేసింది. ఈ టోర్నీ పాకిస్తాన్ కు కలిసి రాలేదు. పాకిస్తాన్ జర్నీ లీగ్ స్టేజ్ లోనే ముగుస్తోంది. తమ ఆఖరి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడనుంది. అయితే దాంట్లో గెలిచి అదృష్టం ద్వారా సూపర్ 8 కి చేరాలనుకున్న పాక్ ఆశలు ఆవిరైపోయాయి. శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్ హిల్ స్టేడియంలో జరిగిన అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో మ్యాచ్ ఆగిపోయింది. రెండు టీంలకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ఎఫెక్ట్ పాకిస్తాన్ పై పడింది. వరుణుడు ఆ మ్యాచ్ కు అడ్డుపడటం, చెరో పాయింట్ లభించడంతో పాకిస్తాన్ ఇంటి బాట పట్టాల్సి వస్తోంది. ఫ్లోరిడాలో గత కొద్ది రోజులుగా ప్రతికూల వాతావరణం కనిపించింది. భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అక్కడ జరగాల్సిన మ్యాచ్ల నిర్వహణపై సందిగ్ధత కొనసాగింది. అనుకున్నట్లుగానే ఐర్లాండ్ అమెరికా మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. రాత్రి 8 గంటలకు పడాల్సిన టాస్ లేట్ అయింది. ఆ తర్వాత వరుణుడు విరామం తీసుకున్నా మళ్లీ దంచుకొట్టాడు. రాత్రి 11 గంటల వరకు వేచి చూశారు. కానీ వర్షం పడటం, గ్రౌండ్ తడిసిపోయి ఉండటంతో మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని అంపైర్లు తేల్చారు. చివరకు ఐర్లాండ్తో అమెరికా మ్యాచ్ రద్దు చేశారు. ఐర్లాండ్ అమెరికాకు చెరో పాయింట్ ఇచ్చారు. దాంతో అమెరికా జట్టు పాయింట్లో 5కి చేరాయి. గ్రూప్ ఏలో ఆడిన 3 మ్యాచ్లు గెలిచి భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 5 పాయింట్లతో యుఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. తద్వారా తదుపరి దశకు అర్హత సాధించింది. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో 3 మ్యాచ్లు ఆడితే కేవలం ఒక్కదానిలోనే విజయం సాధించింది. మొదట సూపర్ ఓవర్లో అమెరికా షాక్ ఇస్తే ఆ తర్వాత భారత జట్టు చిత్తుగా ఓడించింది. 2 పాయింట్లతో టేబుల్ 3వ స్థానంలో ఉంది. అయితే సూపర్ 8కి అదృష్టంతో వెళ్లాలని భావించింది. అమెరికాపై ఐర్లాండ్ గెలిచింది. ఆ తర్వాత ఆదివారం తాము ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో ఘన విజయం సాధించడం ద్వారా తదుపరి దశకు వెళ్లాలని అనుకుంది. ఆఖరి మ్యాచ్లో ఐర్లాండ్పై నెగ్గినా పాకిస్తాన్కు 4 పాయింట్లే ఉంటాయి. కానీ అమెరికా ఇప్పటికే 5 పాయింట్లతో ఉంది. కాబట్టి అమెరికాను పాక్ దాటే ఛాన్సే లేదు. కానీ వరుణుడు అమెరికాకు 1 పాయింట్ వచ్చేలా చేయడంతో పాక్ ఇంటి బాట పట్టాల్సి వస్తోంది. లీగ్ స్టేజ్ నుంచి మెగా టోర్నీలో నిష్క్రమించనుంది.